ఒక కుటుంబంలో ఇంటి పెద్ద చనిపోతారు. అతనికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంటుంది. కర్మకాండాలన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఇద్దరు కొడుకులు కూర్చొని ఇలా మాట్లాడుకుంటారు. అందులో అన్న ఇలా అంటాడన్నమాట తమ్ముడితోని. "అరె తమ్ముడు, నేను పెద్దవాడిని కాబట్టి నాకు రూ. 2,00,000. నువ్వు చిన్నవాడివి కాబట్టి నీకు 1,00,000 సరిపోతాయిలే" అని చెప్పి అన్న అంటాడు. అనగానే తమ్ముడు అంటాడు, "అరే అట్లెట్లన్నా? ఇద్దరం కొడుకులమే కదా! ఇద్దరు సమానంగానే ఉండాలి. నీకు ఎక్కువ నాకు తక్కువ ఎందుకు? ఇద్దరు నువ్వు ఒక 1.5 నేను ఒక 1.5 అని చెప్తాడనమాట. చెప్పగానే పక్కన చాటుగా కూతురు వింటది. విన్న తర్వాత దగ్గరికి వస్తది. "అన్న, నేను కూడా కూతురునే కదా! ముగ్గురం ఒకరికే పుట్టినాం కదా! మీకు ఎందుకట్లా? నాకు కూడా పంచండి. నేను కూడా ఖచ్చితంగా పంచుకుంటాను" అని చెప్పి కూతురు అంటది. అనగానే అప్పుడు అన్న అంటాడు ఇలా, "వద్దు నాన్న, నువ్వు ఆడపిల్లవు కదా! నువ్వు పెళ్లి చేసుకొని ఆల్రెడీ వేరే దగ్గరికి వెళ్ళిపోయినావు. నీకు ఇవన్నీ ఎందుకు? వద్దులే, మేమే తీసుకుంటాం" అని చెప్పి అన్న అంటాడు. అనగానే చెల్లి ఒప్పుకోద్దానికి. "లేదు అట్లెట్లా? ఖచ్చితంగా నేను కూడా మీతో సమానంగా భాగం పంచుకుంటాను. ఖచ్చితంగా మీరు వంచాల్సిందే" అని చెప్పి గొడవ పెట్టుకుంటారు. గొడవ పెట్టుకోగానే ఇది తప్పక వాళ్ళిద్దరు అన్నలు, "సరే అమ్మ, ముగ్గురమే పంచుకుందాం. తలా రూ. 1,00,000 అప్పు కట్టేస్తే అప్పు తీరిపోతది" అని చెప్పి చెప్తారనమాట. చెప్పగానే చెల్లి మైండ్ బ్లాక్ అయితది. అదేదో డబ్బులు పంచుకునేది ఉన్నట్టునయి డబ్బులు పంచుకుందాం అని చెప్పి చెల్లొస్తది. కానీ అక్కడ పంచుకోవాల్సింది అప్పు అన్న విషయం ఆమెకు తెలవక ఇలా అంటది. సో, దీని మీద మీ అభిప్రాయాలను తెలియజేయండి.